హాయ్ అండి, నమస్తే. కరివేపాకు పొడి లాస్ట్ వీడియోలో పూర్తిగా రాలేదన్నమాట, అందుకని ఇప్పుడు పూర్తిగా పెట్టాను. చూడండి, లాస్ట్ పొట్టు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలా ఒక రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ముద్దగా ఉంటేనే కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి. పొడి పొడిగా ఉంటే నాకైతే అంతగా నచ్చదు. ఇలా ముద్దగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను. రైస్లో కొద్దిగా కరివేపాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మెయిన్ బాలింతలకి చాలా మంచిదండి. జుట్టుకు కూడా కరివేపాకు చాలా మంచిది కదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.